కాబట్టి ఇంకా రెండోది మీరు ప్రస్తావించిన పేరు రేణుకా చౌదరి. అసలు ఈ కాంబినేషన్ కుదరదు. కాంబినేషన్ ఎలా కుదురుతుంది? కుదరదు. కానీ ఎందుకు కుదురుతుంది అంటే కులతత్వం అన్నది ఎక్కడున్నా కానీ ఒకటే కాబట్టి. ఆమె నిన్న ఒక ఛానల్లో మాట్లాడారు. ఎంత ఘోరంగా మాట్లాడారు అంటే మహిళలు ఆడవాళ్ళు మాకు అప్పగిచ్చండి, వాళ్ళకి మేమే పాఠం చెప్తాం, అంతవరకు ఓకే ఫైర్ బ్రాండ్ అలా మాట్లాడవచ్చు. కానీ ఆమె మాట్లాడిన దానికి ఆ యాంకర్ గారే క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇలా కానీ ఆమె ఆవేశము ఆమె దూకుడు సరైందే, కానీ ఇలా మాట్లాడి ఉండకూడదు, దీనికి నేను క్షమాపణలు చెప్తున్నాను అని. అంటే ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏమంట అసలు జగన్ పుట్టినప్పుడే తల్లి అప్పుడే తొక్కి ఇచ్చేసి ఉండాలి. నేను ఆ మాటలన్నీ కూడా చెప్పలేను అనమాట. ఎంత ఘోరం అంటే అలాగే మహిళల్లో వదిలేస్తే చక్రం వేస్తే తల తెగిపోతుందంట. సార్ ప్రజాప్రతినిధి, మాజీ కేంద్ర మంత్రి, అన్ని వివిధ తెలుగుదేశం, కాంగ్రెస్, ఆంధ్ర, తెలంగాణ రెండు తెలిసిన మనిషి. గతంలో కూడా ఇలాగే ఈ సమస్య మీద అక్కడి వాళ్ళకంటే లేని ఈమె సమస్య తెస్తే తెలుగుదేశం వాళ్ళు చాలా రోజులు సమర్థించుకోలేక అవస్థపడ్డారు. ఈ తలలు తెగిపడ్డాలు, పురిట్లోనే పీకెనొక్కడాలు, ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడటం? దానికోసం ఇంక రాజకీయ పార్టీలు ఎందుకు, మీడియా ఛానళ్ళు ఎందుకు, చర్చలు ఎందుకు, ఓట్లు ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు? మరీ ఒకరి మీద ఒకరి ద్వేషంతో మాట్లాడేస్తే ఆఖరికి మిమ్మల్ని పిలిచిన అప్పుడు నిన్న ఇది జరిగింది కాబట్టి బహుశా వాళ్ళు జాగ్రత్త పడి ఉండవచ్చు, క్షమాపణ చెప్పారు. కానీ చెప్తూనే ఎండార్స్ చేస్తున్నారు. ఇక్కడ లెటర్ అండ్ స్పిరిట్ అంటారు ఇంగ్లీష్లో వర్మ. లెటర్ అండ్ స్పిరిట్ అంటే ఏంటి? భాషా భావం. భాషలో మీరు ఏం రాశారని ఒకటి, దాని ద్వారా మీరు ఏ భావాన్ని ప్రతిబింబిస్తున్నారనేది అది రెండోది. లెటర్ అండ్ స్పిరిట్. కాబట్టి ఈ ఛానల్స్ అన్నింటిలో అటు ఇటు కూడా మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళ లెటర్ అండ్ స్పిరిట్ ఏంటి అని కనుక మనం చూస్తే ఒక విధంగా రాజకీయ ద్వేషాలు, సామాజిక ద్వేషాలు పెంచడమే ఒక ఎజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఇక మళ్ళీ నేను చెప్పాలంటే మహిళలు మళ్ళీ వెనక్కి పోతున్నారు, మహిళలు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ కలిసి అనంతపురంలో 14 మాసాల నుంచి 14 మంది అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి మీద ఆందోళన చేయడానికి వీళ్ళకి ఏం ఆటంకం అండి? ఆ మహిళలు ఏ పార్టీలో ఉంటే మటుకు ప్రతిపక్షంలో ఉండొచ్చు, అధికార పక్షంలో ఉండొచ్చు, ఏమి దాన్ని ఆ బాలిక అలా అయిపోయిందే. వింటేనే మనకు చాలా ఘోరం అనిపిస్తుంది. ఎన్ని ఉదంతాలు ఉన్నాయి ఇటువంటివి. ఈ అంశాల మీద కూడా ఏం ఏకాభిప్రాయానికి పనిచేయరు, తాము ఎప్పుడు ఏదో ఒక దీంట్లో ఉంటారు. కాబట్టి ఏ తల్లైనా అలాంటి మాటలు, మరి వాళ్ళు మహిళలు కదా, నువ్వు జంతువుకు పుట్టావా అని కూడా ఒక చాలా మిత్రుడైన ఒక మాట్లాడింది నా దగ్గర ఉంది. నేను ఎవరిని కించపరచ, నాకు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి, జంతువులకు పుట్టాడు ఫలానా వాడు అని అంటే మీరు ఎవరిని అవమానిస్తున్నారు సార్? కాబట్టి ఇప్పుడు ఈయన కూడా శంకర అన్నప్పుడు ఎవరిని అంటున్నాడు, పీకెన్ఎల్ మేమన్నప్పుడు ఇద్దరు సీజన్డ్ బై పాలిటీషియన్స్. కాబట్టి దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు ఆధారంగా చేసుకుని అయినా సరే ఈ అంశం మీద తగ్గు చర్యలు తీసుకోవచ్చని మనం కోరుకోవాలి. ఉద్రేకాలు తగ్గించాలి. ఇప్పుడు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఉద్రేకాలు, ఆవేశాలు పెంచడం మటుకు. ఓకే సార్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. కొమ్మినేని గుంటూరు జైలుకి తరలిస్తున్న పోలీసులు సార్ వైద్య పరీక్షలు